అందరికి హాయ్ అండి. ఈరోజు మన కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను మీ ముందరికి. ఇప్పుడు ఇవి చెట్లు పాదులు పెట్టాను కదా, ఇగో ఇతనాలు కూడా మళ్ళీ కొన్ని ఇతనాలు వేసుకుంటున్నాం. ఇగో అప్పుడు మా అమ్మ ఇచ్చింది, సరే చూడండి. ఇవి చిక్కుడు ఇతనాలండి, చిక్కుడువి మా అమ్మగారు ఇచ్చారు. ఇవైతే మొన్న వేసాను కదా, ఇవన్నీ ఇదే చిక్కుడు ఇతనాలు ఇంక పెడతాను. చిన్న చిన్న చిక్కుడుకాయలు లాగా ఉన్నాయి ఊరివి. ఇంకా ఎన్ని ఇతనాలు ఇచ్చింది చూడండి మా అమ్మగారు. బీరకాయ ఇతనాలు అయితే ఆల్రెడీ వేసాను కదా, చిక్కుడు ఇతనాలు ఒక 4 పెట్టుకుంటున్నాం, 4-5 చూద్దాం ఎలాగవుతాయో. ఇవన్నీ ఇతనాలేనండి, మీకు ఎవరికి కావాలి కదా చెప్పండి. ఇవన్నీ ఇతనాలేని. ఇగో ఇంక తర్వాత ఇందులో బీరకాయ ఇతనాలు కూడా ఉన్నాయి. ఇగో బీరకాయ, గుమ్మడికాయ ఇతనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి అయితే మనం పెట్టాను, ఇవైతే మరి ఇప్పుడు పెట్టను. ఇవన్నీ ఇతనాలేని. ఇప్పుడైతే ఇగో ఈ చిక్కుడు ఇతనాలు అయితే పెడతాను. వీళ్ళ మధ్యన పెట్టుకుంటున్నాం. మొన్న అయితే తొట్టి నిండా ఇంకా మట్టి వేసి పెట్టామండి. నిండా వేసి పెడతాను, అన్ని తొట్టిల్లో నిండా వేసి పెడతాను, ఎందుకంటే తర్వాత పెడతాను ఒకసారి. ఇంకా ఇగో ఇంక మట్టి ఉంది, మనం తెచ్చాము. ఇంకా నిండా వేస్తే ఇంకా కొద్ది చెట్లు మంచిగా బలంగా ఉంటాయి, ఎక్కువ వేసుకుంటే మట్టి. చిన్న చిన్న తొట్టిల్లో అవ్వట్లేదని ఇప్పుడు చిక్కుడు ఇతనాలు అయితే పెడతాను. చిక్కుడు పాదులు పెట్టుకుంటున్నాను, ఈ తొట్లు పెడతాను. చిక్కుడు ఇతనాలు అయితే పెడతా. మధ్య మధ్యనే పెట్టుకుంటున్నాం, ఎందుకంటే చుట్టూరు కట్టిలా పెడతాను. అలాగా ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా చూడాలి, ఇంకా కొద్ది రోజులు అయితే. ఇగోండి ఈ బీర చెట్టు అలాగొచ్చింది చూడండి, మొన్న పెట్టాను కదా నేను. ఈ తర్వాత ఈ మామిడి చెట్టు కూడా ఉన్నాయి. ఇగో ఈ మన ఆనపకాయ చెట్టు కూడా పెరిగింది చూడండి. ఇంక ఈ పాదులు పెట్టాను, ఇంకా అదొక ఆనందం ఇంకా మాకు. ఏమో కాయలు అవుతాయో ఏమో అనేసి. ఇగో ఈ ఆనపకాయ చెట్టు అండి, ఇది మొన్న చూపించాను కదా. ఇది ఇలా పెట్టుకుందాం, పై వరకు వెళ్తుందేమో. ఇలా చుట్టుకుంటే అలాగ వెళ్తుందేమో పైకి, చూద్దాం ఎంత పొడుగు అవుద్దు. ఈ కట్టి మీద వెళ్ళి వెళ్తుందేమో. 2 కట్టెలు కూడా పెడతాను, ఇంకెలా పెట్ట. ఇగో ఇలా పెట్టుకుంటున్నాను. ఆనప చెట్లకు కూడా ఇలా పెడతాను. ఇలా పెడతాను, ఇంకా చూడాలి. ఇంకా ఇవి ఇలా పాకిరి వెళ్తుందో మరి ఏమో. ఇలాగ ఈ గోడకి ఇలాగా ఈ బీర చెట్లు కూడా ఇలా పెట్టాను. బీర చెట్లు కూడా చూడండి పెరిగాయి. పాదు ఉంటేనే బాగుంటుందండి, కొద్దిగా పైకి పాదులాగా ఉంటేనే పెరుగుతాయేమో. చూడండి ఎంత చెట్టు ఎంత పెద్దగా అయ్యింది బీర చెట్టు. ఇది ఏం చెయ్యాలో, ఇది అలా ఇలా వెళ్తుంది పైకి వెళ్తుంది. కానీ ఇగో ఇలా ఇటు వస్తే బాగుంటుందేమో అని గోడ మీద వెళ్ళి ఇలాగా ఇలా పెట్టుకుందాం. బీర చెట్టు అండి ఇది. చూడాలి మరి ఇంకా దీనికి పందిరిలాగే ఉండాలండి, ఈ బీర చెట్లకి కానీ, కాకర చెట్లకి, ఆనపకాయ చెట్లకి చెట్లు వేసాము. టమాటా చెట్లు పెరిగాయి. ఇగో బెండకాయ చెట్లు ఇవి ఇంత పెరిగాయండి. వంకాయ చెట్లు ఎందుకో పెరగట్లేదు. ఇగో గడ్డి మొత్తం తీయాలి, గడ్డి కూడా ఉంది. ఇదేం గడ్డి, ఇవంతా గడ్డి చెట్లే. గడ్డి చెట్లు కూడా తీయాలి ఇలాగా. ఇగో గడ్డి చెట్లు కూడా ఏ రోజు ఆ రోజు తీసిస్తే ఇంకా
ఈ బెండకాయ చెట్లు ఇంకా ఫుల్ మట్టి వేస్తానండి. ఇందులో మట్టి వెయ్యాలి, తర్వాత వేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత ఇంకేరే చెట్లు పెట్టుకునేటప్పుడు మళ్ళీ అప్పుడు వేసుకుంటాను. ఇంకా మళ్ళీ మట్టి ఇది అయిపోయిన ఇప్పుడు బెండకాయ వేసాను కదా, ఇవి అయిపోయిన తర్వాత మన ఫుల్ మట్టి వేసుకుంటే ఇక్కడ వరకు మట్టి వేసుకోవాలి. వేస్తే ఇంక మనకి ఏ చెట్టు పెట్టినా మనం భూమిలో పెట్టినట్టుగా ఉంటది. చిన్న చిన్న తొట్టిల్లో అవ్వట్లేదు తెలుసా. మనం ఎన్ని చిన్న చిన్న తొట్టిల్లో వేస్తే అయినాయా? అవలే. ఇవన్నీ గడ్డిగో, ఇవంతా గడ్డే. ఫుల్ గడ్డి అయితే మొలిసిపోద్దండి ఆ చిన్న చిన్న తొట్టిలు వేసేటప్పుడు కూడా. ఇగో ఇవంతా గడ్డి తీసేయాలి. ఇలా తాడుతాం కడితే